దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 26న ఈ పండుగను జరుపుకుంటాం. ఎందుకంటే 1950 జనవరి 26న మన దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం మనకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా నేర్పింది. స్వేచ్ఛతో పాటు క్రమశిక్షణ, హక్కులతో పాటు కర్తవ్యాలు కూడా ఎంతో ముఖ్యమని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన దేశం అనేక భాషలు, మతాలు, సంస్కృతులు కలిగి ఉన్న దేశం. ఐకమత్యమే మన బలం. మన జెండాలోని 3 రంగులు త్యాగం, శాంతి, అభివృద్ధిని సూచిస్తాయి. ఈ రోజున మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన నైతిక విలువలు: దేశాన్ని ప్రేమించడం, నియమాలను పాటించడం, పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ఆదరించడం, నిజాయితీగా జీవించడం. మన దేశాన్ని స్వేచ్ఛగా చూడడానికి ఎంతో మంది దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ మనం మంచి పౌరులుగా మారాలని ప్రతిజ్ఞ చేయాలి. మనం చదువులో ముందుండాలి, క్రమశిక్షణ పాటించాలి, దేశ అభివృద్ధికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలి. ముగింపు: ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ భారతదేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టేందుకు మన వంతు కృషి చేద్దామని ఆశిస్తున్నాను. జై హింద్, వందే మాతరం. ధన్యవాదాలు. Good morning everyone. My name is Joshna. I am studying 7th standard in RCM English Medium High School, Patibandla. Today, Honorable Headmistress Sister Dr. Principal, respected teachers and my dear friends. Today we gather to celebrate the 77th Republic Day of our great nation India. It's a day to remember the historic moment in 1950 when our constitution came into force, establishing India as a sovereign democratic republic. This day signifies not just independence but the birth of a republic where every citizen holds power. Our constitution guiding light ensures justice, liberty, equality and fraternity for every Indian. We salute the vision of our leaders and the sacrifice of our freedom fighters who gave us this democracy. As young citizens, we must uphold these values. Let's carry forward the spirit of unity and progress. Let us always be proud to be Indians and work for our motherland. Happy Republic Day. Jai Hind. Thank you all.